హల్లో! మానవ చరిత్రలో ఎప్పటికీ సమాధానం దొరకని కొన్ని అత్యంత ఆసక్తికరమైన మిస్టీరియల సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వందల, వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించి కొన్ని అద్భుతమైన ఆధారాలు, వాస్తవాలను ఒక క్రమపద్ధతిలో డీకోడ్ చేద్దాం. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏన్షియంట్ మార్వెల్స్ అండ్ మాన్యుమెంట్స్ అంటే తొలి మానవుల రహస్యాలు. ఇవి వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఏకంగా 5000 సంవత్సరాల క్రితమే సింధు లోయ నాగరికత ఉండేది. హరప్పా, మొహంజొదారో లాంటి నగరాల్లో అప్పట్లోనే అత్యంత ఆధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది తెలుసా? అవును, ఆ కాలంలోనే వాళ్ళు 2 అంతస్తుల భవనాలు, టైల్స్ వాడారు. అంతేకాకుండా గ్రేట్ బాత్ లాంటి భారీ స్విమ్మింగ్ పూల్స్ కూడా నిర్మించారు. కానీ అంత అడ్వాన్స్డ్ నాగరికత హఠాత్తుగా ఎలా కనుమరుగైంది? మన సోర్సెస్ ప్రకారం చూస్తే బహుశా తీవ్రమైన వాతావరణ మార్పులు లేదా ఏదైనా భయంకరమైన అంటువ్యాధి దీనికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్లో ఉన్న స్టోన్హెంజ్ విషయానికొస్తే, ఈ వృత్తాకార రాతి కట్టడం ఫేమస్ ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కూడా చాలా పురాతనమైనది. అసలు ఆశ్చర్యమేంటంటే, ఎటువంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో అంత భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి ఎలా పేర్చారన్నది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. బహుశా దీన్ని వాళ్లు ఒక ఖగోళ పరిశీలనా కేంద్రంగా వాడి ఉండొచ్చు, లేదా వ్యాధులను నయం చేసే ఒక హీలింగ్ సైట్గా ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఈ నంబర్ని గమనించండి. 80. పెరూ దేశంలోని లిమా ఎడారిలో ఉన్న నస్కా లైన్స్ విస్తీర్ణం ఇది. 80 కిలోమీటర్ల మేర విస్తరించున్న ఈ భారీ స్కేల్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ నజ్కా లైన్స్ దాదాపు 2000 సంవత్సరాల క్రితం గీయబడ్డాయి. వీటిలో 300కు పైగా రేఖాగణిత ఆకారాలు, 70కి పైగా జంతువుల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, విమానాలు పనిపెట్టడానికి 1000 సంవత్సరాల క్రితమే కేవలం 1500 అడుగుల ఎత్తునుంచి చూస్తే మాత్రమే స్పష్టంగా కనిపించే ఈ అద్భుతమైన డిజైన్లను వాళ్లు నేలమీద ఎలా గీశారు? దిస్ ఇస్ జస్ట్ అన్బిలీవబుల్ కదా? అయితే ఇక్కడే మనకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ఇలా దాగి ఉన్న కోడులు, ఆర్ట్వర్క్స్ ద్వారా ఎప్పుడో మర్చిపోయిన నిజాలేమైనా బయటపడతాయా? ఇక మనం నెక్స్ట్ చాప్టర్కెళ్దాం. అదే క్రిప్టిక్ కోడ్స్ అండ్ అనామలీస్, అంటే ఇప్పటికీ డీకోడ్ కాని స్క్రిప్ట్లు, దాగి ఉన్న చిహ్నాల గురించి తెలుసుకుందాం. ఈ అనాలిసిస్లో మనం ప్రధానంగా 3 అంతుచిక్కని పజిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటిది షుగాబరో శాసనంలోని ఒక వింత కోడ్. రెండవది ఈస్టర్ ఐలాండ్లో అసలు డీకోడ్ చేయలేని ఒక భాష. మూడవది ఒక 15వ శతాబ్దపు పెయింటింగ్లో గాలిలో తేలితున్నట్లుగా కనిపించే ఒక మిస్టీరియస్ వస్తువు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ చూడొచ్చు. ఒకవైపు ఈస్టర్ ఐలాండ్కు చెందిన 19వ శతాబ్దపు రొంగో లిపి, మరోవైపు ఎంతో ప్రాచీనమైన సింధు లోయ నాగరికత లిపి. ఈ 2 ప్రాంతాల మధ్య వేలాది కిలోమీటర్ల దూరముంది. అయినా సరే ఈ 2 లిపులు చూసేందుకు దాదాపు ఒకేలా ఉండటం నిజంగా కేవలం కోయిన్సిడెన్స్ అంటారా, లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా? ఇక ఇంగ్లాండ్లోని 18వ శతాబ్దానికి చెందిన షుగ్బరో మాన్యుమెంట్ విషయానికి వద్దాం. ఇక్కడ ఒక పెయింటింగ్ కింద ఒక 10 అక్షరాల కోడ్ ఉంటుంది. అదే DOUSVAVYV. విచిత్రం ఏంటంటే, చార్లెస్ డార్విన్ లాంటి గొప్ప గొప్ప మేధావులు సైతం దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. కొందరైతే దీని పురాణాల్లో చెప్పబడే హోలీ గ్రేల్కి సంబంధించిన రహస్య ప్రదేశాన్ని సూచిస్తుందని కూడా నమ్ముతారు. ఇక 15వ శతాబ్దపు మడోనా విత్ సెయింట్ గియవానీనో అని ఈ పెయింటింగ్ని ఒకసారి గమనించండి. బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రకాశవంతమైన వస్తువు గాలిలో ఎగురుతున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సోర్సెస్ ప్రకారం కొంతమంది ఇది గ్రహాంతరవాసులకు, అంటే ఏలియన్స్కి సంబంధించినదిగా ఊహిస్తుంటే, చరిత్రకారులు మాత్రం ఇది కేవలం ఆనాటి మతపరమైన ప్రతీక మాత్రమే అని వివరిస్తున్నారు. సరే, ఇదంతా చూశాక మనకు ఇంకో డౌట్ రావచ్చు. ప్రాచీన కాలంలో అంటే ఎలాగూ టెక్నాలజీ లేదు కాబట్టి ఇవన్నీ మిస్టరీలుగా మిగిలిపోయాయి అనుకుందాం. కాని మరి ఆధునిక కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో స్పష్టమైన సమాధానాలు దొరుకుతాయా? అదే మన ఫైనల్ సెక్షన్, మోడర్న్ ఎరా అన్సాల్వ్డ్ కేసెస్. 20వ శతాబ్దంలో జరిగిన కొన్ని మిస్టరీస్ ఏంటో చూద్దాం. 1910 నవంబర్ నెల. ఈ ఇయర్ ఒక చాలా వింతైన సంఘటనకు సాక్షిగా నిలిచింది. ఇక్కడే ద లండన్ మిర్రర్ మ్యాన్ కథ మొదలవుతుంది. నవంబర్ 1910లో లండన్లో ఒక వ్యక్తి సడన్గా తలకు ఒక ఇనుప పెట్టె లేదా మాస్క్ లాంటిది ధరించి కనిపించాడు. అతను పోలీసులకు అర్థం కాని ఒక రహస్య లేఖను ఇచ్చాడు.
ఇక ఆ లెటర్ ఆధారంగా పోలీసులు ఒక 6 నెలల పాటు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేశారు. కాని ఆశ్చర్యకరంగా ఆ విచారణ మొత్తం ఫెయిల్ అయింది. అసలు ఆ వ్యక్తి ఎవరు అన్నది ఎప్పటికీ బయటపడలేదు. ఇంకో కేసు చూద్దాం. నవంబర్ 22, 1963. ఆ రోజు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ హత్యకు గురయ్యారు. అక్కడ అంత గందరగోళం జరుగుతున్నా సరే, ఒక మహిళ మాత్రం చాలా ప్రశాంతంగా నిలబడి తన కెమెరాతో ఆ దృశ్యాలను షూట్ చేసింది. ఆ తర్వాత FBI ఆ కెమెరా ఫుటేజ్ కోసం చాలా సీరియస్గా వెతికింది. కాని బాబుష్కా లేడీగా పిలువబడే ఆ మహిళ ఎవరనేది ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదు. అదొక సాల్వ్ కాని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు అమేలియా ఇర్హాట్ అదృశ్యం గురించి చూద్దాం. ఈ టైంలైన్ గమనిస్తే జూన్ నెలలో ఆమె ప్రపంచాన్ని చుట్టి రావాలనే ఒక పెద్ద డ్రీమ్తో తన గ్లోబల్ ఫ్లైట్ స్టార్ట్ చేసింది. కాని జులై 2న పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు ఆమె ఫ్లైట్ సడన్గా మాయమైంది. ఎంతో వెతికిన తర్వాత ఫైనల్గా జనవరి 5న ఆమె చనిపోయినట్లు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అసలు అమేలియా ఇయర్హాట్ అంటే ఎవరో కాదు, అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా విమానంలో దాటిన మొట్టమొదటి మహిళ. అంతటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక గొప్ప పైలట్ విమానంతో సహా పూర్తిగా మాయమైపోవడం, దాని ఆనవాళ్లు కూడా ఎప్పటికీ దొరకకపోవడం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. మనం టెక్నాలజీలో ఎంత డెవలప్ అయినా సరే, కొన్నిసార్లు నేచర్ ముందు మనమెంత చిన్నవాళ్లము ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది. సో మనం ఈ సోర్స్ మెటీరియల్ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్కి వచ్చేశాం. ఇదంతా చూశాక ఒక ఇంట్రెస్టింగ్ థాట్ రావచ్చు. మోడర్న్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అసలు మానవాళి ఎప్పటికైనా మన గతం తాలూకు ఈ సీక్రెట్స్ని పూర్తిగా బయటపెట్టగలుగుతుందా? ఏమో, కొన్ని రహస్యాలు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలేమో కదా. ఈ అనాలిసిస్ ద్వారా ఎన్నో క్రేజీ విషయాలు మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలుద్దాం.